తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన సీఎన్ రెడ్డితో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ భేటీ అయ్యారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కలిసి పనిచేసి జెండా ఎగురవేయాలని కోరారు. నియోజకవర్గంలో అందరూ ఐక్యంగా పనిచేసి విజయం సాధించాలని సీఎన్ రెడ్డికి సూచించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. పార్టీలో అసంతృప్తి లేదని, సీఎన్ రెడ్డి నాయకత్వంలో రహ్మత్ నగర్ డివిజన్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ రావాలన్నారు. ఈరోజు నవీన్ యాదవ్ పేరు వచ్చిన తర్వాత రహమత్ నగర్ లో సీఎన్ రెడ్డి గారు కార్పొరేటరు, చాలా పాపులర్ ఫిగరు, ప్రజలతో ఎప్పుడు కూడా కలిసి మెలిసి ప్రజలతో తిరుగుడు, ప్రజలందరూ కూడా వారికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి కార్యకర్తలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నేను కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇన్ఛార్జ్ అయినప్పుడు రహమత్ నగర్ లో వారితో తిరగడం జరిగింది. చాలా అద్భుతమైన స్పందన ఉండే. ప్రజలందరూ కూడా ఏ కమ్యూనిటీ అయినా కానీ మా సీఎన్ రెడ్డి అని చెప్పి అందరు కూడా చెప్పడం జరిగింది. పార్టీ మిమ్మల్ని చూసుకుంటుంది. మీరు గట్టిగా పనిచేసి ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ బైపోల్స్ లో హైయెస్ట్ మెజారిటీ రావాలని చెప్పి మేమందరం వారిని కోరడం జరిగింది. వారు కూడా అన్నారు, నేను రహమత్ నగర్ డివిజన్ నుంచి 30,000 మెజారిటీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో నేను నాతో పాటు నా కార్యకర్తలు అందరూ కూడా అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అందరం జాయిన్ కావడం జరిగింది. చాలా పనులు ఇక్కడ చేపించడం జరిగింది. మనం ఇప్పుడు దాదాపుగా 7 డివిజన్లలో కూడా చాలా అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పనులు కూడా చేయించడం జరిగింది. కాంగ్రెస్ పాలన నచ్చి ఈ ప్రజాస్వామ్య పాలనలో కొనసాగాలని చెప్పేసి కార్యకర్తలందరూ ముందుకు నడవడం జరిగింది. కాబట్టి మేమందరం ఏకతాటి మీద గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా డెఫినెట్గా అభ్యర్థి గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తాం. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.